సేవాలాల్ సేన మహబూబాబాద్ జిల్లా సదస్సు ఘనంగా జరిగింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పేరాల కట్టే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సేవాలాల్ సేన జిల్లా సదస్సుకు సభాధ్యక్షులు ధరావత్ వెంకన్న ముఖ్య అతిథిగా సేవాలాల్ సేన వ్యవస్థాపకులు బుక్య సంజీవ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 33లో భాగంగా 10% రిజర్వేషన్ను కుట్ర చేసి రాష్ట్ర ప్రభుత్వం తొలగించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి 12% రిజర్వేషన్ తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో జిల్లా అధ్యక్షులుగా గుగులు నందులాల్ నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జాతీయ నాయకులు ధరావత్ మోతిలాల్ నాయక్ పాల్గొన్నారు. దళితులకు గిరిజనులకు ప్రమోషన్లో రాకుండా అడ్డుపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కేసీఆర్ గారు కూడా అదే గిరిజన దళిత ఉపాధ్యాయ ఉద్యోగులను కూడా అదే రకంగా మోసం చేసి నువ్వు కూడా అదే దానిలో పెట్టారు. 420 పెట్టారు. అందులో ఉన్నటువంటి ఉద్యోగ సమస్యలో 3 అంశాలు ఉన్నాయి. ఉద్యోగ సమస్యల్లో నేను రాగానే 3 డిఎల్ క్లియర్ చేస్తా అన్నారు. ఇప్పటివరకు ఆ 3 డిఎల్ ఏడాది రాగానే పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ చేస్తా అన్నారు. ఎడిపోయారు ఆ పిఆర్సీ. ఉద్యోగుల సమస్యల్లో ముఖ్యంగా వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు మానకొండ జిల్లా సేవాలాల్ సేన జిల్లా సదస్సును నిర్వహించుకోవడం జరుగుతున్నది. అన్ని జిల్లాల్లో జిల్లా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రధానంగా మా గిరిజనులకు సంబంధించిన జీవో నెంబర్ 33 10% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దాని మీద కుట్ర చేసి దాన్ని తీసేయాలని తొలగించాలని ఒక 5 కేసులు మా మీద వేసి 10% రిజర్వేషన్ అమలు కాకుండా కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ను వారు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేయదలుచుకున్నా. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి గిరిజన డిక్లరేషన్లో చెప్పినారో అది తక్షణమే అమలు చేయాలని దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టబద్ధత కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 10% రిజర్వేషన్ను అప్రదానం కాపాడాలని వారిని కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా జీవో నెంబర్ 3కి సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాల కల్పన గిరిజనులకు ఉండే అది కూడా సుప్రీంకోర్టు తీర్పుతోటి దాన్ని పక్కదారి పట్టించినటువంటి సందర్భం చూసినాం. ఆ స్థానంలో తక్షణమే జీవో నెంబర్ 3 స్థానంలో ఇంకో జీవోని తెచ్చి ఏజెన్సీ గిరిజనులకు 100% ఉద్యోగాలు కల్పించే ఇంకో జీవోని తేవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేటికి గిరిజన శాఖ మంత్రిగా ఒక లంబాడి బిడ్డను నియమించకపోవడం చాలా బాధాకరం. ఎందుకు మరి గిరిజనుల ఓట్లతోటి అందరం ఎక్కినటువంటి ప్రభుత్వం గిరిజనులను విస్మరిస్తుందో అర్థం కావట్లేదు. ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ రాష్ట్ర జనాభాలో అత్యధిక పాపులేషన్ ఉన్న గిరిజనులం మేము గిరిజనులం మా శక్తిని ప్రదర్శించుకోవడం కోసం మా జరుగుతున్నటువంటి అవమానాలను, మా మీద జరుగుతున్న కుట్రలను, మా మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకంగా వచ్చే నెల 9వ తారీఖు నాడు చలో హైదరాబాద్ గిరిజన సింహ గజలను ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని తక్షణమే మేము ఏదైతే డిమాండ్ పెట్టామో ప్రభుత్వం స్పందించాలి. ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఉద్యోగ ప్రమోషన్లో రిజర్వేషన్లు ఇవ్వకుండా వాళ్ళకు జనరల్లో ఎలిజిబిలిటీ ఉన్న రిజర్వేషన్ ఇవ్వకుండా అడ్డుపడుతూ అడ్వకేషన్ అనే పదాన్ని పిలిచి మాకు తీరని ద్రోహం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మా జనాభా దామాష ప్రకారం మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును అమలు చేయకుండా కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళను ఎందుకు మీరు చూస్తూ ఊరుకుంటున్నారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వచ్చే నెల 9వ తారీఖు నాడు వేలాదిగా గిరిజనులు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.